సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు స్నేహలత. నేను డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మామ్నార్కి కొద్ది దూరంలో ఉన్నప్పటికీ ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సార్ వాళ్ళు అనేది మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ మాకు తెలుగులో బాగా టీచింగ్ చెప్తున్నారు. మాకు ఇలా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఫ్యూచర్లో టీచర్ కావాలని కోరిక ఉంది. వీళ్ళు బాగా చెప్పడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. నేను ఫ్యూచర్లో టీచర్ కావాలని కోరుకుంటున్నాను. మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ దాదాపు 43 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ సొసైటీ. అప్పుడున్న పెద్దలు మహమ్మద్ గౌస్ కరీ సాబ్ ఎంతో దూరదృష్టితోటి మహబూబ్ నగర్ మైనార్టీలు విద్యకు వెనుకబడ్డారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి మంచి విద్యను అందించాలి అని చెప్పి ఆ రోజు పెద్దలు మహమ్మద్ గౌస్ కరీ సాబ్ నేతృత్వంలో ఈ 75 ఎకరాల ల్యాండ్లో ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది టీచర్స్ తయారు చేసిన గొప్ప సంస్థ ఇది. అలాగే ఇంకా ఎన్నో కోర్సులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇంత విశాలమైన క్యాంపస్ని చూసి చాలా ఆశ్చర్యానికి, ఇంత గొప్ప క్యాంపస్, విశాలమైన క్యాంపస్ ఈరోజు భవిష్యత్తులో మహబూబ్ నగర్ విద్యకు, మైనార్టీల విద్యలో ముందుండాలనే మా అందరి ఆకాంక్షకి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. అందుకే ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ను మిగతా కాలేజీలన్నింటినీ పెట్టుకోకూడదు అన్న ఆలోచన వస్తే అది అందరికీ సభాముఖంగా పెద్దలందరితో పంచుకున్నాం. వారు కూడా చాలా సంతోషంగా దీనికి ఆమోదం తెలిపిండు. ఈ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ పట్టణంలో ఉన్న అందరూ విద్యావంతుల సహకారంతో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించాలా. మనకు ల్యాండ్ ఉంది కాబట్టి, పిల్లలు ఉన్నారు మహబూబ్ నగర్లో, ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో. ఆ పేద పిల్లల కోసం ఒక మంచి విద్యా సంస్థను, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థను తయారు చేయాలన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా వచ్చింది. చాలా గొప్ప ఆలోచన, అందరూ కూడా సహకారం చేస్తుంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకుపోయి ప్రభుత్వంతో కూడా మాట్లాడి దీని ప్లానింగ్ తయారు చేసి రాబోయే రోజుల్లో దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వెంట ఉండి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మీతో హైదరాబాద్లో టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళ చైర్మన్లతోటి కానీ, ఐఏఎస్ ఆఫీసర్లతోటి కానీ, డైరెక్టర్లతో కానీ మాట్లాడతాం. ఖచ్చితంగా తెలంగాణకు మణిహారంగా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఉండేటట్టుగా రాబోయే 4 సంవత్సరాల్లో మేమందరం కలిసి పనిచేస్తాం. దీంట్లో ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇంకా ఏం కోర్సెస్ ఇక్కడ పెడితే మన మహబూబ్ నగర్ పిల్లలకు ఉంటుంది, ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ మీద ఏమేమి చేయాలా, వీటన్నిటి మీద కూడా నిపుణులతోటి కూర్చొని ఇంకా చర్చిస్తాం. ఈ వ్యవస్థను కాపాడుకున్న మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఇప్పటి సభ్యులు, గతంలో ఈ 40 సంవత్సరాలు దీన్ని నడుపుతూ వస్తున్న అప్పటి చైర్మన్లు, అప్పటి ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీలు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ ఉంది. పట్టణానికి దగ్గరలో ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఇప్పటిదాకా కబ్జాకోరుల నుంచి కాపాడుకుంటున్నందుకు, భవిష్యత్ తరాలకు అందియడానికి వాళ్ళు నిబద్ధతతోటి 2 సంవత్సరాలు పనిచేసారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ పనిని కొనసాగింపుగా ఈరోజు మనం అందరం కలిసి ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ని మన మహబూబ్ నగర్ పిల్లలకు అన్ని కోర్సులు కూడా ఇక్కడనే తక్కువ రేట్ తోటి నాణ్యమైన విద్య అందించే కార్యక్రమం ఇప్పుడు మేము అందరం చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాం. భగవంతుడు మా నిర్ణయానికి సహకరించి ఆశీర్వదిస్తాం.